ఓం నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామందికి ఎంత కష్టపడుతున్నా ముందుకెళ్ళదు. ఎంత కష్టపడుతున్నా 2 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఖర్చు అవుతుందో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, అనుకోకుండా ఖర్చు అయిపోతుంది. మీరు అప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకు లక్ష్మీదేవి కృపా కటాక్షం మనకు ఎల్లవేళలా నిండుగా ఉండాలి అని అంటే, నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా పరిహారం మీరు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అదేంటంటే, ముందుగా మీరు తయారు చేసి పెట్టుకోవాల్సింది ఓ పుల్లటి పెరుగు, అంటే నైట్ టైం బాగా పులిసిన పెరుగు, వీలున్నంత వరకు పసుపు. ఇది ఒరిజినల్ పసుపు అయితే మంచిది, లేదంటే మీకు పచ్చి పసుపు కొమ్ములు ఏదైనా దొరికితే దంచి పుల్లటి పెరుగులో పసుపు పెరుగు కలిపి మీ గడపని శుభ్రంగా తుడిసి, ఆ గడపకి పుల్లటి పెరుగు పసుపు కలిపిన మిశ్రమాన్ని మనం గుమ్మానికి క్లియర్గా పూయాలి. పూసి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టిన తరువాత ఎక్కడైతే మీ ఇంటి సింహద్వారం గుమ్మం అనగా గడప ఉందో ఆ గడపకి మీ కుడివైపు పూర్ణ కుంభం బొమ్మ వేయాలి. అంటే లక్ష్మీదేవి ఇప్పుడు పూర్ణ కుంభంతో ఆ క్షీర సముద్రం నుంచి బయటకు వస్తుంది. అలాగే ఎడమవైపు స్వస్తికి వేయాలి. ఈ 2 గుర్తులు వేసిన తర్వాత ఈ గడపకి పూజ అయిపోయిన తర్వాత ప్రత్యేకమైన ఓ చిన్నపాటి లక్ష్మీదేవి పటం ముందుగా తెచ్చి పెట్టుకోవాలి. ఆ లక్ష్మీదేవి పటానికి చందనం పూసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత ఖచ్చితంగా ఈ పూజకి కావాల్సింది 3 రకాల పువ్వులు, 3 రకాల ప్రసాదాలు, ఒక మల్లె పువ్వులు మాల కావాలి. ఎక్కడైతే మీరు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టున్నారో, ఎక్కడైతే మన సింహద్వారం గడప ఉందో గడపకి బయటి భాగం నుంచి ఆ గడప ఆనుకునేలాగా అమ్మవారి పటం కింద ఓ అరిటాకు లేదా పేపరాకు లేదా ఇస్తరాకు లేదా ఒక పేపరు ఏదైనా పర్వాలేదు. అయితే వీలున్నంత వరకు ఓ అరిటాకు పెట్టి గుమ్మం దగ్గర లక్ష్మీదేవి పటం గుమ్మానికి ఆనేటట్టు ఆనిచ్చి మల్లె పువ్వులు మాల వేసి 3 రకాల పువ్వులు అమ్మవారికి అక్కడ లక్ష్మీదేవిని పెట్టి గడపకి పూజ చేస్తే, ఎక్కడైతే మనం ఇబ్బందులతో మనకు రావాల్సిన అమౌంట్ ఆగిపోతూ వచ్చేదానికన్నా ఖర్చు ఎక్కువ అయిపోతూ ఉంటుందో, ఆ గడపకి లక్ష్మీదేవి పటాన్ని పెట్టి మనం పూజ చేస్తే 100% లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి కాలు ఎందు గజ్జలు గల్లు గల్లుమంటూ మన సింహద్వారానికి దాటి మన ఇంటి లోపలికి వస్తుందో అని లక్ష్మీ పురాణంలో చెప్పబడింది. అయితే ఇలా మనం పూజ చేసిన పటం అక్కడ దేవుడికి ఎలాగో పూజ చేస్తామో ఆ గడప దగ్గర లక్ష్మీదేవి పటాన్ని ఉంచి మనం అలా పూజ చేస్తే 3 రకాల పువ్వులతో 3 రకాల ప్రసాదం పెట్టిన తర్వాత మనం ఓ గంట సేపు వరకు ఆ పటాన్ని ప్రసాదాలని అట్లాగే ఉంచాలి. 1 గంట అయిపోయిన తరువాత ఆ పటాన్ని తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ ప్రసాదాలు మనం భుజించాలి. అంతా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత వీలుంటే కొంచెం గంగాజలం అక్కడ చల్లి మనం మన పాటికి మనం గడప దాటి గడప లోపలికి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ ఇంట్లో చిక్కులు సమస్యలు ఇబ్బందులు ఖర్చులు ఎక్కువ ఉంటాయో, ఎవరైతే లక్ష్మీదేవి మా ఇంటికి కాలి ఎందు గజ్జెలు గల్లు గల్లుమంటూ ఇంటికి రావాలని కోరుకుంటారో, ఈ లక్ష్మీదేవి గడప పూజ చేస్తే 100% అమ్మవారు మన ఇంటికి అలా 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 లోపలికి వచ్చేస్తుంది. ఈ ఒక్క పూజ మీరు గడపకి చేసి చూడండి. మీరు ఏ రోజైతే చేశారో అక్కడి నుంచి మీకు 1 మండలం అనగా 41 రోజుకే మీకు మార్పు కనిపిస్తుంది. కృష్ణార్పణం.